సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి. లైవ్ లో చూద్దాం. 16 నెలల తన పాలనలో గత ప్రభుత్వంలో ఏదో జరిగిపోయింది అన్నటువంటిది మాట్లాడుతూ వచ్చి ఎంతసేపు గత ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటనలను ఏమి జరగకపోయినా ఏదో జరిగిపోయింది అన్నటువంటిది తను మాట్లాడుతూ తన ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఈ లిక్కర్ ఎలాగా కల్తీ మద్యాన్ని ఎలా సరఫరా చేయాలన్నటువంటిది ప్రణాళిక రూపొందించుకొని దానికి తగ్గట్టుగా ఆ పాలసీలు రూపొందించుకొని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పి సిండికేట్ ఏర్పాటు చేసుకొని ఎంత దారుణమైనటువంటి దోపిడీ చేస్తున్నారో ఈ 16 నెలల్లో నిన్న జరిగినటువంటి పట్టుబడిన ఒక సంఘటనే ఒక ఉదాహరణ. దీనికి సంబంధించి అన్నమయ్య జిల్లాలోనే ఒక కీలక నేత ప్రమేయంతోనే ఇదంతా జరిగిందనేది కూడా స్పష్టమవుతోంది. ఆ కీలక నేత నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ దగ్గర కూడా ఉన్నట్టుగా పూర్తిగా సమాచారం అందింది. ఇలాంటి పరిస్థితులలో ఒక ప్రభుత్వ అధినేతగా ఒక బాధ్యతగా వివరించాల్సిన వ్యక్తి లిక్కర్ని ఈ కల్తీ మద్యాన్ని ఎంకరేజ్ చేస్తూ ఇలాగా తమ జోబులు నింపుకోవడానికి ఎంతమంది ప్రాణాలు బలిగొనడానికైనా సిద్ధం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఈ రకంగా వ్యవస్థను మేనేజ్ చేసుకుంటూ దోపిడీ చేసుకోవడం ఎంతవరకు సమంజసం? మీరు 16 నెలల నుంచి మాట్లాడారు కదా, అంతకుముందు ఏదో జరిగింది ఆ పాలసీలో, అంతకుముందు ప్రభుత్వం ద్వారా సరఫరా అయ్యేటువంటిది ఆ పాలసీని ఏ రకంగా జవాబుదారితనం అన్నటువంటిది ఉండేది. అయినా కూడా ఆ పాలసీని తప్పులు పడుతూ లేనిది సృష్టించే విధంగా ప్రవర్తన చేస్తూ అంతకుముందు నిజాయితీ ఆఫీసర్గా పేరు పొందినటువంటి గౌరవ రిటైర్డ్ అయ్యే ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని, వికాట్ కంపెనీకి పనిచేస్తున్నటువంటి గోవిందప్ప గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి ఏదో జరిగిపోయిందన్నట్టు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశారు. నిన్న గౌరవ మిథున్ రెడ్డి గారు బెయిల్ వచ్చిన దాంట్లో ఆ బెయిల్ పిటిషన్లోనే కోర్టు స్పష్టంగా మెన్షన్ చేసింది దీంట్లో ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి. కేవలం మభ్యపెట్టుకోవడం కోసం వాళ్ళు క్రియేట్ చేసుకున్న వ్యవస్థలతో వాళ్ళు దోచుకోవడం కోసం గత ప్రభుత్వాన్ని తప్పులు పడుతూ ఇప్పుడు వాళ్ళ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వాళ్ళు జోబులు నింపుకుంటున్నారు. కరోనా టైంలో ఈ ఆల్కహాల్ సంబంధించి న్యూట్రల్ అన్నటువంటిది ఏదైతే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అన్నటువంటిది శానిటైజర్కు ఉపయోగపడుతుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అప్పుడు డిస్టిలరీస్కి కొంచెం వెసులుబాటు కల్పించారు. దాన్ని తిరిగి రద్దు చేయకుండా అది కొనసాగుతుండడం వలన దాన్ని విచ్చలవిడితనంగా చంద్రబాబు నాయుడు గారు ఆ స్పిరిట్ని వాడుకుంటూ దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తన యొక్క భావన ఎన్నికల సమయంలో ఆ టైంలో ఎమోషన్లో ప్రజలు గమనించలేకపోయారు. చరిత్రలో మనం చూసాం, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది నాయకులు ఎన్నికల ప్రచారాల్లో ఏం చేస్తామో చెప్పుకుంటారు. ఎలాగా విద్యను అభివృద్ధి చేయాలి, ఎలాగ ప్రయోజకులు చేయాలి, ఎలాగ అవకాశాలు కల్పించాలి, ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్తారు. అలాగే ఎలాగ ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలి, ఎలాంటి బెస్ట్ హాస్పిటల్స్ నిర్మించాలి, ఎలాంటి ప్రయోజనాలు ప్రజలకు ఉపయోగపడేటువంటి చేయాలన్నటువంటిది గత నాయకులు మాట్లాడేటువంటి వాళ్ళు. కానీ వెరైటీగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి గౌరవ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వేదికలపైకి ఎక్కి తమ్ముళ్ళు మీకు మందు సప్లై చేస్తాను, మంచి మందునిస్తాను, నాణ్యతమైన మందు బాటిల్ చేతిలో పట్టుకొని ఇలాగ ఊపుకుంటూ ఒక బాటిల్ ఊపితే బాగుండదేమో అని చెప్పి 2 చేతులు పైకెత్తి 2 చేతుల్లో మందు బాటిళ్ళు పట్టుకొని ప్రజల ముందర సమీక్షంలో బహిరంగ సభలలో ప్రజల ముందర 2 బాటిల్ పైకెత్తి తమ్ముళ్ళు మీకు మందు సరఫరా చేస్తా ఉన్నాడు, నాణ్యతమైన మందుని సరఫరా చేస్తానని మాట్లాడాడు. ఇదే ఆయన చేసేది నాణ్యతమైనటువంటిది? ఒక చోట ఒక పబ్లిక్ ప్లేస్లో అక్కడే గోడౌన్లలో దొంగగా ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకొని అక్కడే డిస్టిలరీస్ టైప్లో మిషనరీస్ పెట్టి స్పిరిట్ తెచ్చుకొని కలుపుతూ అక్కడి నుంచే బెల్ట్ షాపులకు సప్లై చేయడమా మీరు ఇచ్చేటువంటి నాణ్యతమైనటువంటి మందు? దానికి మళ్ళీ 99 రూపాయలు లేబుల్ ఒకటి, అవి కూడా వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. ఇంత విచ్చలవిడితనం ఎప్పుడన్నా జరిగింటుందా? దాదాపుగా 1000 మార్టులకు పర్మిషన్ ఇస్తున్నావు, 1000 బెల్ట్ షాపులతో పాటు మన పర్మిట్ రూములు, ఈ పర్మిట్ రూములకు బెల్ట్ షాపులకు అంతా కూడా ఈ కల్తీ మద్యమే సరఫరా. ఇంకా ప్రజల ప్రాణాల గురించి ఏమి తను ఆలోచన చేస్తాడు? వాళ్ళ జోబులు నిండాలా? ఎలాగైతే దోపిడీ చేసుకొని జోబులు నిండాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ అక్రమాలు చేస్తున్నారు. దాదాపుగా 4,26,00,000 కేసుల ఐఎంఎల్ గత సంవత్సరంలో వాళ్ళు ప్రజలకు ఇచ్చారు. అందులో 70% క్వార్టర్ బాటిల్, దాదాపుగా 143 కోట్ల
కేసులు మద్యం సరఫరా ఈ కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. గవర్నమెంట్ సప్లై చేసేటువంటి 3 క్వార్టర్ బాటిల్లో ఒకటి కల్తీ మద్యంగా ఉన్నట్టు అధికారులే స్పష్టం చేశారు. అంటే దీన్ని బట్టి ఎన్ని కోట్ల కేసులు ఈ కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారో చూస్తేనే భయాందోళన కలుగుతూ ఉంది. ఇలాంటిది అన్నమయ్య జిల్లాలో పట్టుబడిన అనేకమైనటువంటి మన నెల్లూరు జిల్లాలో కానీ, అంతకుముందు అనకాపల్లిలో కానీ, పాలకొల్లులో కానీ, దీన్ని బట్టి ఏంటంటే ప్రతి 2 జిల్లాలలో ఒక చోట ఈ కల్తీ మద్యాన్ని ఏర్పాటు చేసుకొని సిండికేట్గా ఏర్పడి ఈ లక్షల కేసుల కల్తీ మద్యాన్ని బెల్ట్ షాపులకు మళ్లిస్తున్నారు. ఇదే ప్రజాస్వామ్యం? ఎందుకని గౌరవ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తా మాట్లాడుతుంటారే, అంతకుముందు ఏవో మాట్లాడారే, లేనివన్నీ సృష్టించారే. ఆయన మాట్లాడిన మాటల్లో సుగాల ప్రీతి చంద్రబాబు గారి హయాంలో జరిగితే గత ప్రభుత్వానికి అంటగట్టాలని చూశారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? అది ఏం మాట్లాడకుండా ఆ తల్లిదండ్రుల కోపానికి బలవుతున్నాడు. ఇప్పుడు అలాగే 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని మాట్లాడాడు. అది కూడా తప్పు అని చెప్పి తేలింది. ఈ రకంగా గతంలో లేనివన్నీ ప్రశ్నిస్తున్నావే, ఈరోజు కళ్ళ కట్టినట్టు కనపడుతున్నా ఎందుకు నోరు మెదపడం లేదు అని చెప్పి అడుగుతున్నాం. ఇలాంటి దోపిడీ ఎప్పుడు జరగలేదు. ఇలా కల్తీ మద్యంతో మీ యొక్క ఆదాయాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటడం ఎంతవరకు సమంజసం? వేలాది మంది దీంట్లో దానికి గురవుతున్నారు, అస్వస్థతకు గురవుతున్నారు, ఆరోగ్యాలు పాడవుతున్నాయి, ఎన్నో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. గత ప్రభుత్వంలో కల్తీ మద్యం వల్ల ఏదో నష్టపోయారని అనేక సార్లు మాట్లాడావు కదా. నిన్నగాక మొన్న ఎన్సీబీఆర్ రిపోర్టు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఒక్క లిక్కర్ డెత్ కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు గత సంవత్సరాలలో అని చెప్పి ఆ రిపోర్ట్లో పొందుపరిచింది, ఆ రిపోర్ట్లో తెలియజేసింది. అయినా మీ బురదల కార్యక్రమం ఆపలేదు. మీరు మాట్లాడుతూనే ఉన్నారు. గతంలో మీరు మాట్లాడడం, మీ భాగస్వామి బీజేపీ అని చెప్పుకున్నప్పుడు తెలుగుదేశం సపోర్టుగా పురంధేశ్వరి గారు కూడా అనేక సార్లు మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు నోరు ఎత్తట్లేదు? ఇన్ని కళ్ళకు మన సాక్ష్యాలతో సహా బయటపడుతున్నాయి. ఏ రకంగా స్పిరిట్ తెచ్చుకుంటున్నారు, ఏ రకంగా ఆ స్పిరిట్ని ఆ కల్తీ మద్యంలో కలిపి ఎలాగా బెల్ట్ షాపులకు సప్లై చేస్తున్నారు, ఆధారాలతో సహా కూడా చూపించాం. ఆ లేబుల్స్ నుంచి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొల్పాయని చెప్పి ఎవరు నోరెత్తట్లేదు అని అంటే ఇదంతా కూడా ఒకరికొకరు మీకింత మాకింత అని మాట్లాడుకొని చేస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. కానీ ప్రతిపక్ష పార్టీగా మేము గట్టిగా దీనిపైన మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఏమంటున్నావు? సోషల్ మీడియా కేసులు ఏదో సబ్ కమిటీ ఏర్పాటు చేసుకొని ఎవరైనా ప్రభుత్వం పైన ఏదైనా మాట్లాడితే వాళ్ళపైన కేసులు పెట్టేటువంటిది, అరెస్ట్ చేసేటువంటి విధానాలు తీసుకొస్తున్నాం. ఇదే ప్రజాస్వామ్యంలో చేయాల్సినటువంటిది? ఇదే ఇంకెవరు మిమ్మల్ని తప్పులు ప్రశ్నించకూడదట, ప్రశ్నిస్తే ఇలాగ చేస్తారట. ఈరోజు ఈ కల్తీ మద్యం సంబంధించి అనేక రంగాలలో ఇప్పుడు బయటపడ్డాయి. స్వయాన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పారు ఏ రకంగా స్పిరిట్ ఎంత ఉంది. కొన్ని వేల లీటర్లు స్పిరిట్ ఆ గోడౌన్లోనే ఉంది. అప్పటికే కొన్ని లక్షల బాటిళ్ళు మిగతా బెల్ట్ షాపులు కూడా ఇక్కడి నుంచి సప్లై చేసేశారు. రోజుకు 15,000 బాటిళ్ళు తయారు చేసేటువంటి యంత్రాంగం అక్కడ ఏర్పడింది. ఇదంతా కూడా పూర్తిగా కొంతమంది టీడీపీ నాయకుల కనసల్లో జరుగుతుంది అన్నటువంటిది మనకు స్పష్టమైంది. దీని గురించి నోరు మెదపకుండా మాట్లాడుతూ వస్తున్నాడు. ఏది కూడా తన సొంతంగా ఆలోచన చేసుకొని ఈరోజు ప్రజలు కూడా మేలు చేసినటువంటి కార్యక్రమం చేయడు. గత ప్రభుత్వం అమలు చేసినటువంటి కార్యక్రమాలను ఆ రకంగా తప్పులు పట్టిన వ్యక్తి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఆలోచన చేసినటువంటి తల్లికి అమ్మ ఒడి అన్నటువంటిది ఈరోజు నువ్వు 1 సంవత్సరం ఎగరగొట్టి 2వ సంవత్సరం ఇచ్చి నీ సొంత క్రియేషన్గా మాట్లాడుతున్నావు. మళ్ళీ ఈరోజు ఆటో వాళ్ళ గురించి, వాళ్ళ సంక్షేమం గురించి ఆటోల్లో ప్రయాణిస్తూ ఏదో నువ్వే ఆ ఆటో వాళ్ళకు చేసినట్టుగా భావిస్తున్నావు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా ఈ బాధలన్నీ కూడా చూసిన తర్వాతనే వాళ్ళకు ఇలాగా నీ మాదిరి కండిషన్స్ పెట్టకుండా ఆటో వాళ్ళకు మేలు చేశాడు. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? పబ్లిసిటీ చేసుకుని 1 సంవత్సరం ఎగరగొట్టి 2వ సంవత్సరం ఇస్తూ అది కూడా ఏదో వీళ్ళ స్కీమ్గా, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యానే మీరు ఇస్తున్నారన్నటువంటిది ప్రజలకు స్పష్టమైంది. అందుకే ఇవన్నీ కూడా మంచి కార్యక్రమం గతంలో జరిగినాయి. ఈ రకంగా ప్రజలు మళ్ళా గత ప్రభుత్వాన్ని తలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటారన్నటువంటి ఆందోళనతో, భయముతోనే నువ్వు మళ్ళా ఇప్పుడు ఇలాంటి ఏదో రకంగా తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తూ అనునిత్యం బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నావు. ఇందులో భాగంగానే కల్తీ మద్యంది కూడా ఎటువంటిది అన్నటువంటిది స్పష్టమవుతోంది. గతంలో జరగలేదు అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం మనకు తెలుస్తోంది. ఇప్పుడు నువ్వు ఇదే పని చేస్తున్నావు. నీ యొక్క స్వలాభం కోసం నువ్వు ఏర్పాటు చేసినటువంటి సిండికేట్ల కోసం మీ నాయకులు జోబు నింపుకొని నీకు ప్రతి నెల 1,000 కోట్ల కమిషన్ కోసం
ఈ రకమైన కల్తీ మద్యం సరఫరా చేసేటువంటి విధానం ఈరోజు నిన్న స్పష్టంగా బయటపడింది అని అంటే ప్రతి 2 జిల్లాలకి ఇట్లాంటి యూనిట్లు పనిచేస్తున్నాయి. ఇలాంటి యూనిట్లు ఇంకా ఎన్నో ఇండైరెక్ట్గా పనిచేస్తున్నాయటువంటిది మనకు దీన్ని బట్టి స్పష్టమవుతోంది. అంటే ఎంత డబ్బులు దీన్ని జోబులు మారుతున్నాయి, ఎంతమంది ప్రజల ప్రాణాలతో మీరు చెలగాటమాడుతున్నారు అటువంటిది ఇక్కడ తెలుస్తోంది. ఆ స్పిరిట్ని న్యూట్రలైజ్ డిస్టరీస్ నుంచి వచ్చేటువంటి స్పిరిట్ చాలా డేంజరస్. డిస్టరీస్లో అంటే వాళ్ళు పర్మిటెడ్ వచ్చేది, వీళ్ళు ప్రైవేట్గా తెచ్చుకునేటువంటి స్పిరిట్ చాలా ప్రమాదకరమైనటువంటిది. దానిపైన కూడా చర్యలు చేపట్టలేదు. వాళ్ళ దగ్గర కొన్ని వేల లీటర్లు ఉందంటే దీన్ని బట్టి నిజంగా ఇది చాలా రాష్ట్రంలోనే ఆశ్చర్యపోతున్నారు అంతే తెలుసుకొని. ఆ లిక్కర్ని 42% డైల్యూట్ చేసి దాన్ని ప్రాపర్ ఫార్ములాస్తో చేయాలి. డిస్టరీస్లో కొన్ని ప్రమాణాలు ఉంటాయి, వీళ్ళ దగ్గర ఏమీ లేదు. రంగులు కలిపి దాంట్లో వాళ్ళు దోపిడీ ఏ రకంగా ఆ 90 రూపాయలు 99 రూపాయలకు అమ్మే బాటిల్లో 50% పైన వీళ్ళకి లాభాలు ఎలా వస్తాయన్నటువంటి దానిపైన దృష్టి పెట్టుకొని దోచుకునే విధానంగా మొదలుపెట్టారు వీళ్ళు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నందుకు సిగ్గుపడాల్సింది పోయి మళ్ళా ఎదురుదాడులు చేయడం, దీనిపైన ఏ రోజు కూడా ఇట్లాంటి జరిగేటువంటి తప్పులపైన సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. ఎదురుదాడి చేసేటువంటి విధానమే ఉంటుంది. గత రోజులుగా ఎన్నో రోజులుగా ఏ రకంగా కల్తీ మద్యంలో పట్టుబడ్డారన్నటువంటి అనేక సంఘటనలు మేము చెప్పినా కూడా దాన్ని పట్టించుకోకుండా మేము చెప్పినటువంటి కేసుల్ని కొన్ని నామకావాస్తుగా చేసి దాని గురించి మళ్ళీ కూడా వదిలేశారు వాళ్ళని. ఆ కేసుల్ని మళ్ళీ ఎంక్వైరీ చేయడం కోసం కానీ ప్రయత్నం కూడా చేయలేదు. ఇలాంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుండడం చాలా దుర్మార్గం. గతంలో ఎప్పుడు కూడా లేదు. ఇలాంటి కల్తీ మద్యాల వల్ల ఇప్పుడు స్లో పాయిజన్ లాగా వాళ్ళ ప్రాణాలన్నీ కూడా, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు నిర్వహించేటువంటి వందల వేల బెల్ట్ షాపులు ఉన్నాయి, వందల వేల పర్మిట్ రూమ్లు అలో చేస్తున్నారు. రోజుకు కొన్ని లక్షల మంది ఈ దాంట్లోకి వెళ్ళి వీళ్ళు చీప్గా ఇస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఏ రకంగా దాన్ని తయారంటే ప్రజలకు అవగాహన రావటం లేదు. ప్రజలను మభ్యపరిచి ఆ లిక్కర్ తాగిపిచ్చి బలవంతంగా ఊర్లలో కూడా మహిళలు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈ ఊర్లలో కాదు, ఎక్కడైనా ఒక చోట ఊర్లో పెద్ద ఊర్లో ఉంటే పర్వాలేదు, కానీ ఇలా గ్రామీణ ప్రాంతాలలో చిల్లర అంగళ్ళ దగ్గర నుంచి ప్రతి చోట కూడా మద్యం సరఫరా చేస్తూ మరి ఆన్లైన్లో కూడా వాట్సాప్లో మెసేజ్ పెడితే ఇంటికి డోర్ డెలివరీ చేసేటువంటి ప్రయత్నాలు పోటీలు పడి ఇలాగా బెల్ట్ షాపులు పర్మిట్లు వాళ్ళకి ఇచ్చేసేసి ఇష్టానుసారం మద్యం సరఫరా చేసి అలవాటు లేని వాళ్ళు కూడా వాళ్ళకి అలవాటు చేపించే విధంగా ప్రయత్నం చేస్తూ వీళ్ళ యొక్క ఆదాయం కోసం ఇలాగ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇదే ఒక ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి బాధ్యత, ఇదే ఒక ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. ఎలాగ మద్యం అన్నటువంటిది లేకుండా చేయాలి, ఎలా దాన్ని ఎక్కువ తగ్గించే ప్రయత్నం చేయాలి, తాగకుండా వాళ్ళని ఎలాగా కట్టడి చేయాలి, దీనికి బానిసలు కాకుండా ఎలాగ ప్రయత్నం చేయాలన్నటువంటి బాధ్యత మరిచి వీళ్ళే దాన్ని ఎంకరేజ్ చేస్తూ తాగని వాళ్ళకు కూడా నేర్పించే విధంగా ప్రయత్నాలు చేస్తూ వాళ్ళ యొక్క జోబులు నింపుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటిది చాలా దారుణం. నిన్న జరిగినటువంటి దానిపైన దాన్ని గట్టిగా పనిలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్లో మొత్తం చాలా చోట్ల ప్రతి 2 జిల్లాలకు ఇట్లాంటి ఎన్నో కేంద్రాలు ఉన్నట్టుగా పోలీస్ అధికారులు తెలుస్తోంది. వీటన్నిటినీ కూడా వెంటనే సీజ్ చేసి దొంగ ప్రయత్నాలు గత ప్రభుత్వంలో ఇప్పుడు